అయ్యి ఎటువంటి ఇబ్బంది? బాబోయ్! వైసీపీ అంత దారుణం ఎక్కడా లేదమ్మా. ఇంత దారుణం ప్రపంచం మీద ఎక్కడా ఉండదు. నాయుడు గారి హయాంలో జరిగింది తప్ప జగన్మోహన్ రెడ్డి హయాంలో కుల రాజకీయమే జరిగింది. కులగజ్జి అంతానే. బాబాయ్ మీ పేరు? నా పేరు పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం కొత్తపల్లి గ్రామం అమ్మ. నేను అక్కడి నుంచి వచ్చాను. ఇక్కడ న్యాయం జరుగుద్దని. ఏంటి బాబాయ్ మీ సమస్య? నా సమస్యని వైఎస్ఆర్ ఎంపీటీసీ నా స్థలం దుబ్బి నా మీద ఏములు వెంకటేశ్వరరావు అని ఎస్ఐ గారితో నానా కేసులు పెట్టించేసి నన్ను నానా బాధలు పెట్టేసాడండి. ఎవరో కూడా నాకు న్యాయం చేయలేదు. ఎవ్వరూ న్యాయం చేయలేదు. నా తలాన్ని దొబ్బి నన్ను కొట్టి కింద పడిపోతే నన్ను ఏడిపించారండి. ఆ భగవంతుడు ఇక ఆఖరిసారిగా మన తెలుగుదేశం కార్యాలయానికి వచ్చి నన్ను పెన్షన్ డబ్బులతోటి వచ్చి ఇవాళ తమకు చెప్పి వెళ్తారని వచ్చానమ్మా. మరి ఆ భగవంతుడు ఏం చేస్తాడు? ఎందుకు బాబాయ్ గత 5 సంవత్సరాల్లో మంచి పరిపాలన అందించాము, ప్రజలను ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు అని అంటున్నారు కదా అపోజిషన్ వాళ్ళు. ఎటువంటి ఇబ్బంది? వైసీపీ అంత దారుణం ఎక్కడా లేదమ్మా. ఇంత దారుణం ప్రపంచం మీద ఎక్కడా ఉండదు. ఆ ఎంపీటీసీ అన్న వైసీపీ నా తలాన్ని దొబ్బి నన్ను కొడితే ఆ ఏములి వెంకటేశ్వరరావు గారి తండ్రి లాంటి వాడిని నా మీద దొంగ కేసు కట్టాడండి. ఎంత దారుణం అండి. ఎంత కొడితే నేను కింద పడిపోతే కొట్టలేదని రాసి నేను ఆ అమ్మాయిని కొట్టానని నానా కేసులు పెట్టేశారండి. ఎవరు ఏములి వెంకటేశ్వరరావు మా గణపవరం ఎస్ఐ గారు. బాబాయ్ గత 5 సంవత్సరాల్లో చూసుకుంటే ఇలాంటి బాబోయ్ ఆ 5 సంవత్సరాలు నరకయాతన పడ్డామమ్మా. ఇటువంటి దొంగ పనులు ఎక్కడ నాకు 70 సంవత్సరాల పైన వచ్చి అటువంటి ప్రభుత్వాన్ని మేము చూడలేదమ్మా. అటువంటి ప్రభుత్వం మేము చూడలేదు. ఇప్పుడు ఏదో న్యాయం జరుగుద్ది కూటమి ప్రభుత్వం అనుకుంటున్నాం అండి. ఆ భగవంతుడి దయ. నమ్మకం ఉందా బాబాయ్? మరి మాకు పూర్తి నమ్మకం ఉందండి. నమ్మకం ఉంది. వాళ్ళు చేస్తారండి. ఎందుకంటారా, వీళ్ళు దుర్మార్గానికి ఒడిగట్టరు. ఆ వైసీపీ వాళ్ళంతా దుర్మార్గానికి ఒడిగట్టి నా తలాన్ని దొబ్బేసేసి పోలీసు వారితో కొట్టించి నన్ను నానా బాధ పెట్టాడండి. ఇంక ఈ ఆఖరి ఫైనల్గా నేను తమకు చెప్పుకొని కార్యాలయానికి చెప్పుకొని వెళ్తారు, ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారని మంచి ఉద్దేశంతో వచ్చాను. నేను ఎవరిని కూడా ఇబ్బంది పెడతాను. ఎందుకు బాబాయ్ ఏడుస్తున్నారు? ఏం చేస్తానమ్మా, నాకు పెన్షన్ తప్ప 2 రోజులు లేదు. నాకు 2 ఆడపిల్లలు, పెళ్ళిళ్ళు చేయలేదు, ఫీజు చదివారు, ఉండి లేని సంవత్సరం పెన్షన్ డబ్బులతో ఇవాళ నేను పెన్షన్ ఇచ్చారు, ఇవాళ బయలుదేరి వచ్చాను. అసలు ఈ ప్రభుత్వం ఏమీ చేయట్లేదు. ఈ ప్రభుత్వమే మంచిది. ఈ ప్రభుత్వంలోనే న్యాయం జరుగుద్దండి బాబాయ్. అలాగే మొన్న రీసెంట్గా సినిమా నటుడు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు కదా, చెప్పమ్మా. దీని మీద మీ అభిప్రాయం ఏంటి బాబాయ్? ఆయన ఏముందండి, ఎవరు డబ్బులు ఇస్తే రాజా అని కాలు ఎగరేస్తారండి ఆ మహానుభావుడు. ఆయన మరి ఎంత వయసులో నాకు తెలియదు కానండి, అబద్ధం మాత్రం చెప్పకూడదు. నారా లోకేష్ గారిని కానీ పవన్ కళ్యాణ్ అటువంటి వాళ్ళని మనం విమర్శించకూడదు. మన కుటుంబం గురించి మనం బాధపడాలి. కానీ పవన్ కళ్యాణ్ గారిని కూడా సైకో అని చెప్పి ఏంటండి, ఆయన ఏ నోటుకొస్తే ఆయన మాట్లాడి టీవీల్లో చూపించ. మహానుభావుడు రఘురామకృష్ణరాజు గారు ఎటువంటి వ్యక్తి అండి, అటువంటి వాళ్ళనే ఉసిరిపెట్టాడండి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున నాకు 70 సంవత్సరాల ముసలోని నా తలం దొబ్బితే ఎన్నిసార్లు వెళ్ళానండి, ఏమి ఇంత నాకు ఉపకారం చేయలేకపోయాడు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మంచి పరిపాలన అందిస్తారంటారా? ఆ గ్యారంటీ అందిస్తారండి. ఇప్పుడు అప్పులు పాలైపోయి రాష్ట్రం ఉన్నాం వల్ల గ్యారంటీగా అందిస్తారండి. అలాగే బాబాయ్ మొన్న అసెంబ్లీలో కూడా సమావేశం జరిగింది, బడ్జెట్ సమావేశం. ఏమమ్మా డబ్బు లేదు, రైతులకి 20,000 ఇవ్వాలి. డబ్బు లేదు, ఎక్కడికక్కడ అప్పులు మునిగిపోయి ఉన్నారు. ఈ రోడ్లే వేస్తారా? ఏం వేస్తారమ్మా? ఏం వేస్తారు చెప్పండి. ఏం వేస్తారమ్మా? కూడా ఆలోచించాలి కదమ్మా, ఆలోచించాలి కదా. ఆలోచించి శాస్త్రి నాకు ఇవ్వాలి ఇంత సంవత్సరం. ఆ మహానుభావుడు సీఎం క్యాండిడేట్ లాంటి రఘురామకృష్ణరాజు గారు మా ఉండని అటువంటి వాడికే న్యాయం జరగదు. నాలాంటి వాడికి న్యాయం జరుగుద్దా? ఆ ప్రభుత్వం అంత మోసం ఎక్కడా లేదు. ఎవరో వైసీపీ ప్రభుత్వం నన్ను కొడితే ఏములి వెంకటేశ్వరరావు గారు ఎస్ఐ గారు నా మీద నేను అంటే కొట్టేసానని నా మీద కేసు పెట్టేసాడండి. ఇవాళ నేను కోర్టులో అంతా తిరగలేకపోయాను. నాకు పెన్షన్ వస్తేనే పోవా.
ఈ నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ పవన్ కళ్యాణ్ గారు, హోమ్ మినిస్టర్ గారు, మన రమేష్ బాబు గారు, లోకేష్ బాబు, వీళ్ళందరూ కలిసి నేను మీ సమక్షంలో నేను చెయ్యెత్తి నమస్కారం పెట్టి చెబుతున్నాను. ఓకే బాబు. అబ్బాయి గారు మీ పేరేంటి? నా పేరు బండారు నరసింహమూర్తి, కోనసీమ జిల్లా కొత్తపేట మండలం ఓడపాలెం. ఎట్లా ఉంది ప్రజెంట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉంది? నాయుడు పరిపాలన అయితే చాలా బాగుంది. గత 5 సంవత్సరాల గత ప్రభుత్వం సర్వనాశం చేసి పాడేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరిగినాయి కదా రీసెంట్గా. బడ్జెట్ సమావేశాల మీద మీ అభిప్రాయం ఏంటి? రైతులకి 20,000 వేస్తా అంటున్నారు, నిరుద్యోగులకి డబ్బులు వేస్తానంటున్నారు, పిల్లలకి అమ్మఒడి కింద గతంలో ఇచ్చారు, ఇప్పుడు తల్లివందనం కింద 15,000 ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తానని మాటలు చెప్తున్నారు బడ్జెట్ సమావేశంలో. మీ అభిప్రాయం ఏంటి? అన్నీ కూడా అమలు చేస్తారని, అంటే కొంత టైం పడుతుంది, వెంటనే అన్నీ అవ్వవు. అయినా చంద్రబాబు నాయుడు గారు 2016లో కోనసీమ జిల్లాలో ఏపీ ఫైబర్ ల్యాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్వర్క్ అని ఏపీ ఫైబర్ వినే ఉంటారు మీరు, దాంట్లో నేను ఆపరేటర్ని. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాటను బట్టి నేను 1000 బాక్సులు వేసాను నా గ్రామంలో. వేసిన తర్వాత దురదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు అయ్యంలో బాగా జరిగింది 2019 వరకు. 2019 జూన్ నుంచి మే నుంచి కష్టాలు ఏర్పడ్డాయి. జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఫైబర్ నెట్ సర్వనాశం చేసి ఛానల్స్ అన్నీ ఆపేసి, ఛానల్స్ ఏమో డబ్బు కట్టకుండా మా చేత ఏమో డబ్బు కట్టించి పెనాల్టీలు కూడా వసూలు చేసి మా దగ్గర ఆపరేటర్ల దగ్గర. 5 సంవత్సరాలు ఎలా జరిగిందా మీకు? గత 5 సంవత్సరాలు ఎంత జరిగిందా మీకు? ఎంత ఇబ్బంది జరిగిందా? ఎంత జరిగింది మాకు. మంచి పరిపాలన చేసింది, కుల మతం భేదం లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎంప్లాయీస్. చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది తప్ప జగన్మోహన్ రెడ్డి హయాంలో కుల రాజకీయమే జరిగింది, కుల గజ్జి అంతానే. రెడ్లకు ఒక విధంగా ఉండేది, ఆయన పిలుపునట్టుంది, ఉన్న కులాలకి వేరేగా ఉండేది. 2016లో ఏపీ ఫైబర్ బాగా డెవలప్ అయ్యింది. నేను కోరేది ఏంటంటే, మన గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ వచ్చిన కానీ రోజు ప్రతి సోమవారం వస్తున్నాను ఇక్కడికి. ఎందుకు వస్తున్నానంటే దీనికి చైర్మన్ పదవి ఒకటి ఉంది. ఈ పదవి గురించి నేను ఆశించి వస్తున్నాను. నేను కేబుల్ దగ్గరగా 1990 నుంచి కేబుల్ వ్యాపారం చేస్తున్నాను, నాకు అనుభవం ఉంది. ఈ నెట్వర్క్ను పాడు చేసి నేను ఉమ్మడి 13 జిల్లాల్లో తిరిగాను. ఎప్పుడు మొన్న ఎలక్షన్లోని తిరిగి ప్రతి ఆపరేటర్ని మొబైలైజ్ చేయను. ఏమని, ఏపీ ఫైబర్ కూటమి వస్తే డెవలప్ అవుద్ది కాబట్టి మీరందరూ కూడా ఏపీ ఫైబర్ కూటమిని బలపరచండి, మనం ఇంటింటికి వెళ్ళి ప్రతి వాళ్ళు కాళ్ళు పట్టుకుని కూటానికి ఓటు వేయించండి అని చెప్పేసి ప్రతి ఆపరేటర్ ఈ 13 జిల్లాలు తిరిగి చెప్పాను నేను. బాబాయ్, మరి అలాగే రీసెంట్గా కూడా చూసుకుంటే పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? పోసాని కూడా అరెస్ట్ చేసి తప్పులేదు, వాడు మాట్లాడే అన్ని బూతులు. ఇప్పుడు ఏమన్నాడో వాళ్ళు స్క్రిప్ట్ రాయిచ్చారు, మేము చదివని చెప్తున్నాడు. అది కరెక్ట్ కాదు కదా. మీరు ఏదో రాయించారు, నేను చదివేయకూడదు కదా. యథార్థం మాట్లాడుకోవాలి. మాకు యథార్థం చెప్తున్నట్టు ఏపీ పేపర్లో ఆపరేటర్ అందరికీ సర్వనాశనం చేశారు జగన్ గవర్నమెంట్లోని. ఈ బాబు గారి గవర్నమెంట్లో బాగుపడతాన్న ఉద్దేశం మీద నేను ప్రతి సోమవారం గ్రీవెన్సాలకు వచ్చి కంప్లైంట్ ఇస్తున్నాను. ఏంటి, చైర్మన్ పదవి నాకు ఇవ్వండి, నేను బాగు చేస్తాను, సంస్థలు బాగు చేసే బాధ్యత నాది, నాకు అనుభవం ఉంది అని చెప్పి ఇస్తున్నాను. ఈ రోజుకి నాకు ఎప్పుడు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు సార్ ఎవరు. అదమ్మా జరిగే స్టోరీ. ఏదేమైనా కూడా మరి పోసాని కృష్ణమురళి విషయంలో చట్టపరంగా వెళ్ళారంటారా, లేదంటే కక్షపూరితం అంటారా? కష్టం కాదండి, చట్టపరమే. ఓకే. ఇప్పుడు రాజకీయంలో చేసుకోవాలి తప్ప ఇంట్లో ఆడలను తీసుకురావడం కరెక్ట్ కాదు కదా. అప్పుడు ఎలా ఏం చేయడం పర్వాలేదు. పోసాని మురళీకృష్ణ అండి, అతను మాట్లాడిన విధానం భాష అలాంటిది. గట్టిగా తిని ఏమన్నాడో వాళ్ళు స్క్రిప్ట్ రాసి నాకు పంపిణీ చదివాను అన్నాడు, అది కరెక్ట్ కాదు కదా. మనకు ఉండాలి కదా నీకు ఇచ్చాను. ఇప్పుడు ఈ అవసరం బాగు చేయమని చెప్పిన దీనివల్ల ఏంటి, 1000 కుటుంబాలు బాగుపడతాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా 1000 కుటుంబాలు రోడ్డున పడిపోయారు ఈ గత 5 ఏళ్లలోని. ఇప్పుడే కొంచెం కోరుకుంటున్నాం. ఈ చైర్మన్ జీవి రెడ్డి గారు రాజీనామా చేశారు మొన్న. ఆ పదవికి నేను ఆశించాను ఫస్ట్ నుంచి. ఇప్పుడైనా అవకాశం ఇస్తారేమో అని చెప్పేసి నేను అడగడానికి వచ్చాను ఇక్కడికి. ఓకే బాబాయ్.